హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో చర్చలు సఫలం ఉద్యోగ పెన్షన్‌లకు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే చర్చలనేవి 3 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలైతే నడుస్తున్నాయన్నమాట. సచివాలయంలో మంత్రులు, ఉపసంఘం మరియు 21 ఉద్యోగ సంఘాల మధ్య దాదాపుగా 3 గంటల సేపు నుంచి అయితే ఈ యొక్క చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో, కీలక మంత్రులు హాజరయ్యారు. ఆర్థిక, రెవెన్యూ, ఆరోగ్య శాఖల మంత్రులు నేరుగా హాజరు కాగా, నాదెండ్ల మనోహర్ గారైతే వర్చువల్‌గా పాల్గొన్నారు. అయితే అమరావతిలో సచివాలయ మరియు హెచ్ఓడి ఉద్యోగులకు ప్లాట్లు కేటాయించాలని, అలాగే జీఐడీ టవర్స్ నిర్మించాలని కోరారు. సో, అలాగే పీఆర్సీకి సంబంధించి 2023 జూలై నుంచి పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో పీఆర్సీ కమిషన్‌ను వేసి వెంటనే 30% తగ్గకుండా ఐఆర్ ప్రకటించాలనైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. అలాగే ఎంప్లాయీకి సంబంధించి ఈహెచ్ఎస్ స్కీమ్, క్యాష్‌లెస్ ట్రీట్మెంట్. ఈహెచ్ఎస్ స్కీమ్ ఉద్దేశమైనటువంటి క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అందేలాగా శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. అలాగే సీపీఎస్ ఉద్యోగులకు కేంద్రం తరహాలోనే 14% ప్రభుత్వ వాటా ప్రయోజనం కల్పించాలని కూడా ఈ సందర్భంగా వారైతే డిమాండ్ చేశారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో మంత్రుల ఉపసంఘం మరియు ఉద్యోగ సంఘాల మధ్య జరుగుతున్నటువంటి ఈ భేటీ అత్యంత కీలక దశకు చేరుకుంది ఇప్పటికి. 6,00,000 మంది ఉద్యోగుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని పీఆర్సీ, ఐఆర్, హెల్త్ స్కీమ్ మరియు నివాస ఫ్లాట్లకు కేటాయింపులు వంటి 23 ప్రధాన డిమాండ్లపై చర్చలు కొనసాగుతున్నాయి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారి నేతృత్వంలో ఈ బృందం ఉద్యోగుల ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలిస్తోంది. ఈ యొక్క సమావేశం ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఆర్థిక మరియు సర్వీస్ సమస్యలపై ఒక కీలకమైన ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ వర్గాల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తుందని చెప్పవచ్చు. సో, మరి ఈ యొక్క కీలక భేటీ పైన ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది? వారు ఏమనుకుంటున్నారు అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాము. సో, ముందుగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని కామెంట్స్ అయితే రావడం జరిగింది. ప్రభుత్వం సమావేశాలతో చర్చలు అని కాలం వెల్లదీస్తూ ఉన్నారు అంటున్నారు. ఫ్రెండ్స్ ఇదంతా కూడా వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు కూడా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి తెలియజేయగలరు. సో, ఏమిచ్చింది ప్రభుత్వం? ఏమి ఇవ్వలేదు. ఇవ్వరు కూడా అనైతే అంటున్నారు. 5 డీఏలలో 2 ఇయర్స్ పాటు ఇవ్వలేదు. ఎందుకండి అంటున్నారు. ఒక డీఏ అయితే ప్రకటించారండి. 5 డీఏలలో ఆహ్, ఇంతవరకు ఒక డీఏ ప్రకటించడం జరిగింది. మేము కూడా ఆలోచిస్తాము. 2029 ఎలక్షన్స్ గురించి అనైతే అంటున్నారు. అలాగే ఈహెచ్ఎస్ పని చేయట్లేదు. ఈ విషయం గట్టిగా మాట్లాడాలి. గుంటూరు జీహెచ్ఎంసీలో మనకు ప్రత్యేకంగా ఇన్‌పేషెంట్ వార్డ్ కూడా ఏర్పాటు చేసుకోవాలంటే అని చెప్పేసి ఈహెచ్ఎస్ సంబంధించి సురేష్ బాబు గారైతే కోరుతున్నారు. అలాగే నాయకులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఉద్యోగుల ప్రయోజనాలను సాధించాలి. మరలా సీఎంతో భేటీ అని కొంతకాలం సమయం వృధా చేయకుండా ఉద్యోగులు బానిసలు కాదు. గవర్నమెంట్ యొక్క దాక్షిణ్యాలు కాదు. వారికి హక్కులు రావాల్సిన హక్కులు ఇవి. న్యాయంగా సాధించాలి ఉద్యోగ సంఘ నాయకులు అని చెప్పేసి కోరుతున్నారు. ఇక మరొకసారి సమావేశం కావాలని నిర్ణయం అంటారు చూడండి అంటున్నారు. ఇక బొప్పరాజు గారు కనీసం ఇవి సాధించండి సాల్ అంటున్నారు. సీఎం లేని భేటీలను సంఘాలు బహిష్కరించడం ఉత్తమం అనైతే అంటున్నారు. అలాగే ఆహ్, ఏమీ ఇవ్వలేదు. ఒక డీఏ తప్ప ఏమీ ఇవ్వలేదు.
2018 నుండి డీఏ అరియర్స్, 11 పీఆర్సీ అరియర్స్, మెడికల్ రియంబర్స్‌మెంట్స్, 5 డీఏలు అన్నీ కూడా పెండింగ్‌లో ఉన్నాయి అని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నారు. 12వ పీఆర్సీ, అలాగే ఐఆర్, 5 డీఏలు బకాయిలు, అలాగే మెడికల్ రియంబర్స్‌మెంట్, 11వ పీఆర్సీ అరియర్స్ ఏవి ఇవ్వలేదు. ఇవన్నీ కూడా క్లియర్ చేయించండి అని చెప్పేసి కోరుతున్నారు. సో పెండింగ్‌లో ఇచ్చింది తక్కువ, పెండింగ్‌లో ఉంచింది ఎక్కువ అంటున్నారు. ఎంప్లాయీస్ యొక్క రెగ్యులరైజేషన్ చేయాలి కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ వారిని అని కోరుతున్నారు. సీఎం గారికి చెప్పాలి మీటింగ్ అని చెప్పేసి వాయిదా వేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇకపోతే ఉద్యోగుల శాఖల అంతర్గత అవినీతిని కట్టడి చేయగలిగితే ఉద్యోగుల డిమాండ్లు తీర్చడం ప్రభుత్వాలకు పెద్ద కష్టం కాదు. అంతర్గత అవినీతి అనగా బిల్లులోని అవినీతి. ఖర్చు చేయకుండానే చేసినట్లు బిల్లులు పెట్టి బడ్జెట్ డ్రా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఓఓఏ బిల్లు ప్రభుత్వానికి ఉద్యోగుల పట్ల ఎందుకు ఉదాసీనతగా ఉంటుందో అర్థం కావటం లేదు. సో సమన్వయం పాటించరు. 10 గంటలకు ఆఫీస్ అయితే వాళ్ళ ఇష్టం వచ్చిన టైంకి వెళ్తారు, వస్తారు. కొందరు ఉద్యోగులు రోజుల తరబడి ఆఫీస్‌కు రారు. కానీ హాజరు పట్టికలో సంతకాలు పూర్తిగా ఉంటాయి. సో పూర్తి జీతం తీసుకుంటారు. మళ్ళీ ప్రభుత్వాలని తిడతారు. మాకు జీతాలు పెంచలేదని, డీఏలు పెంచలేదని, ఐఆర్ ఇవ్వలేదని చెప్పేసి అంటూ ఉంటారు అనైతే అంటున్నారండి. సో కొంతమంది ఇలా కూడా ఉంటారు. కానీ ఎక్కువ మంది నిజాయితీగా పనిచేసేవారే ఉంటారు. ఇక పీఆర్సీ, ఐఆర్ రాదు అని నా ఆలోచన. 2029 ఎలక్షన్స్ ముందు ఇస్తారనుకుంటా అనైతే వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. 2029 వరకు ఒక్క హామీ నెరవేరదు అంటున్నారు ఎన్నికల సమయం వరకు. సో ఇటువంటి విషయాల్లో సీఎం గారు వచ్చి వారి సమస్యలను తెలుసుకొని ప్రస్తుత పరిస్థితులను బట్టి ఎంతవరకు ఇవ్వగలరు అని చెప్పాలి. మంత్రులు వారి వల్ల ప్రయోజనం లేనప్పుడు వారిని పంపి కాలయాపన చేయడం ఏమిటో అనైతే అంటున్నారు. సో ఈ విధంగా వారి అభిప్రాయాలండి. ఓన్లీ పబ్లిసిటీ, నో యూస్ ఇట్ అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే డీఏలు ఇవన్నీ కూడా ఏమీ రావట్లేదు అంటున్నారు. సో ఐ సస్పెక్ట్ ద గవర్నమెంట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం నిబద్ధతపై నాకు అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడే తల్లికి వందనం పథకం కింద 10,000 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఇది ఒక నిష్ప్రయోజనకరమైన పథకం అనైతే అంటున్నారండి. ఇది నిష్ప్రయోజకరమైన పథకం అయితే ఏమి కాదు. సో దీనివల్ల ఉపయోగం అయితే ఉందండి. రాష్ట్ర ఖజానా మొత్తాన్ని మింగేసి పథకాల్లో ఇది ఒకటి. సో గత సంవత్సరం 8,000 కోట్లు, ఈ సంవత్సరం 10,000 కోట్లు, మొత్తం మీద 18,000 కోట్లు. ఇది బూడిద పోసిన గులాబీ నీళ్ళు వంటిది. సో ఈ భారీ మొత్తాన్ని ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు ఖర్చు చేసి ఉంటే రాష్ట్రం ప్రశాంతంగా ఉండేది. అలా జరగలేదు. చాలా దురదృష్టకరం. మేధావులు దీనిపై వెలుగు ప్రసరింపజేయాలి అంటున్నారు. సో ఈ తల్లికి వందనం పథకం అనేది వేస్ట్ అయితే ఏమి కాదండి. ఎందుకంటే మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలో కూడా నిరుపేద కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇది వస్తేనే వారు బడికి వెళ్ళే అవకాశం ఉంది. సో పిల్లలు బడికి వెళ్ళకపోతే గవర్నమెంట్ స్కూల్స్ కూడా మెల్లిగా కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ పథకం కింద కొంతమంది మేబీ ఉన్నవాళ్ళు కూడా తీసుకోవచ్చు. కానీ మెజారిటీ పీపుల్స్ అయితే లేని వారికి ఇది ఒక ఆసరా. సో వారి పిల్లలను ఒక ప్రైవేట్ స్కూల్లో చదివించుకోవడానికి ఇది ఉపయోగపడుతుందన్నమాట. లేదు గవర్నమెంట్ బడిలో చదివించే వాళ్ళు కూడా వారి యొక్క ఖర్చుల కోసం, పిల్లల కోసం అయితే ఖర్చు చేయడానికి ఉంటుంది. సో అయినా సరే మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఇకపోతే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి అంటున్నారని చెప్పేసి. సో ఇవన్నీ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు బకాయిలు తీర్చారు. ఇంతవరకు ఇవ్వవలసినవి ఇంతవరకు ఇవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు డీఏలకు సంబంధించి. సో ఈ విధంగా వారి అభిప్రాయాలను తెలియజేశారు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి కూడా మన ఇతర మిత్రులు, సోదరులు అయితే చదివి తెలుసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.